అపోస్తుల కార్యాలు 1:23. అపోస్తులు ప్రార్థన చేస్తున్నారంట. అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా, యోధా ఇస్కరియోతు యోధా, గమనించండి, తప్పిపోయి పోగొట్టుకొనిన పరిచర్యను పోగొట్టుకున్నాడు. మొదట తప్పిపోతేనే పోతుంది, అది ఏ క్రమమైనా ఏ పద్ధతి అయినా. మొదట యోధా ఏమయ్యాడండి? 30 రూపాయల కోసం, ఎక్కువేం కాదు, కక్కురుతాడు. పరిచర్యను పోగొట్టుకున్నాడంట. ఏం అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధాకు దేవుడిచ్చే ప్రధానత్వం ఏంటో మీకు తెలుసా? కోశాధికారి. యేసు ప్రభు వారి దగ్గర డబ్బు సంచి పెట్టడం, యేసు ప్రభు వారికి ఇచ్చిన ప్రతి కానుక, పరలోక రాజ్యం కొరకు అప్పట్లో ఇచ్చేటటువంటి ప్రతి కానుక పేతురు దగ్గర ఉండదండి. బాగా ప్రేమించిన యోహాను దగ్గర కూడా ఉండదు. మరి ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కరియోతు యోధా దగ్గర ఉంటుంది. కానుకల డబ్బులన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ట్రెజరీ, కోశాధికారి. ప్రధానత్వం అండి. దేవుడు ఒక్కొక్కరికి ప్రధానత్వాన్ని ఇస్తాడు. ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోక ఏమైందండి? పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు, పరిచర్యలను వదిలిపెట్టేశాడు, అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. చదవండి. అప్పుడు దేవుడు మత్తయి పేరిట చీటు వచ్చింది, ఆయనే సువార్త రాశాడని చెప్తారు. మత్తయి సువార్త వెనకాల తిరుగుతున్నవాడు, ఎప్పుడు ఎవరికి కనిపించేవాడు కాడు ఈ మత్తయి అన్న ఆయన. యేసు ప్రభు ప్రతిష్ఠించుకున్న దగ్గర నుంచి, సేవకుల్ని శిష్యులు పిలిచిన దగ్గర నుంచి కూడా శిష్యుల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. మేము 12 మందిమే కదా బెదరంటే వెనకాల వెళ్తూనే ఉన్నాడు. మీద వచనాల్లో ఆయన గురించి రాయబడుతుంది. పేతురు చెప్తాడు ఆయన గురించి, చూడండి, అక్కడే రాయబడుతుంది. ఎప్పుడట? యేసు ప్రభు వారికి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసు క్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి ఇంచుమించు 3.5 సంవత్సరాలు